ఫ్రెండ్స్ నాకు 2 డేస్ బ్యాక్ ఒక కామెంట్ అయితే వచ్చింది. మనం పీసీలో గాని, ల్యాప్‌టాప్‌లో గాని గ్రాఫిక్ కార్డ్ అప్‌గ్రేడ్ చేసుకోవచ్చా లేదా అని చెప్పేసి. యెస్. పీసీలో అయితే మనం అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. మనకి ప్రాసెసర్ బట్టి, ర్యామ్ బట్టి వాటి తాలూకా కంపాటిబిలిటీ, మదర్ బోర్డ్ కంపాటిబిలిటీ బట్టి మనం అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం చాలా ఉంది. మనకి హ్యాపీగా మనం గ్రాఫిక్ కార్డ్ అనేది అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. బట్ ల్యాప్‌టాప్‌లో చేసుకోవచ్చా అని అంటే దీనికి యెస్ అండ్ నో 2 ఆన్సర్స్ ఉన్నాయి. ఈ వీడియోలో క్లియర్‌గా నేను ఎందుకు యెస్ అండ్ ఎందుకు నో అని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం చివరి దాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ది వీడియో. ఫ్రెండ్స్ బేసిక్‌గా గ్రాఫిక్ కార్డ్ అంటే కాంబినేషన్ ఆఫ్ జీపీయూ, వీరామ్, పీసీబీ అండ్ ఫ్యాన్స్. ఈ 4 కాంబినేషన్‌లోనే మనకి గ్రాఫిక్ కార్డ్ ఉంటదనమాట. బేసిక్‌గా మనకి ల్యాప్‌టాప్‌లో ఏంటంటే అన్నీ షోల్డర్ అయ్యి ఉంటది. ప్రొసెసర్, గ్రాఫిక్ కార్డ్ ఎవ్రీథింగ్ షోల్డర్ అయ్యి ఉంటది. మనం ఓన్లీ అప్‌గ్రేడ్ చేయగలిగేది ఏవైనా ఉంటే అది ర్యామ్ అండ్ స్టోరేజ్ డ్రైవ్ తప్ప మిగతావన్నీ మనకి షోల్డర్ అయ్యే ఉంటాయి. కొన్నిట్లో అయితే మనకి ప్రొసెసర్ అనేది అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. కొన్నిట్లో ఏంటంటే ర్యామ్ కూడా షోల్డర్ అయ్యి ఉంటది. ఈ విధంగా డిపెండ్స్ అపాన్ మోడల్ మనం మాక్సిమం పోర్టబుల్‌గా ఉంటది కాబట్టి మాక్సిమం అన్ని షోల్డర్ చేసే ఉంచేస్తారనమాట. కానీ జీపీయూ మాత్రం కంపల్సరీగా ఎవ్రీ ల్యాప్‌టాప్ మీరు డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఉన్న ప్రతి ల్యాప్‌టాప్‌లోని కంపల్సరీగా అది షోల్డర్ అయ్యే ఉంటది. దాన్ని మన షోల్డరింగ్ తీసేసి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు కానీ 50-50 ఛాన్సెస్ ఉంటాయి. అవి నిజంగా సెట్ అవుతాయి. అవి నిజంగా కరెక్ట్‌గా వర్క్ అవుతదని గ్యారంటీ అయితే ఇవ్వలేము. ఎందుకంటే చాలా తక్కువ మందికి ఎలక్ట్రికల్ నాలెడ్జ్ ఉంటది. వాళ్ళేదో రిస్క్ యూజ్ చేసుకొని వాళ్ళేమో అది అప్‌గ్రేడ్ చేయొచ్చు. ఈ ప్రాసెస్‌లోనే వాళ్ళ మదర్ బోర్డ్ డ్యామేజ్ అవ్వచ్చు. ఏదైనా అవ్వచ్చు. అది వాళ్ళ రిస్క్ మీద డిపెండ్ అవుతుంది. బట్ మనం ఫైనల్‌గా చెప్పదలుచుకుంది ఏంటంటే మనకు షోల్డర్ అయ్యి గ్రాఫిక్ కార్డ్ ఉందో అది మనం ఏమో తీసి మళ్ళీ అప్‌గ్రేడ్ చేసే అంత సీన్ లేదు. ఒకవేళ అప్‌గ్రేడ్ చేయాలి అంటే జీపీయూ ఒక్కటే తీయడం కాదు. చుట్టుపక్కల ఉన్న వీరామ్స్ కూడా తీయాలన్నమాట. ఆ వీరామ్స్ కూడా తీయాలి. అంటే అప్‌గ్రేడ్ చేయాలంటే వీరామ్స్ కూడా తీయాల్సొస్తది. సో ఈ విధంగా మనకేంటంటే ల్యాప్‌టాప్‌లోని మనం మాక్సిమం అప్‌గ్రేడ్ చేయడం కుదరదనమాట. ఇకపోతే మనకి యెస్ అని ఎందుకన్నాను అంటే, మనకి డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఉన్న ల్యాప్‌టాప్స్ ఉన్నాయో, వాటిని అప్‌గ్రేడ్ చేయలేము. మనం ఎక్స్‌టర్నల్ జీపీయూ యూజ్ చేసుకొని, ల్యాప్‌టాప్ కనెక్ట్ చేసుకొని, మన జీపీయూ తాలూకా మెమోరీని ఇంక్రీజ్ చేసుకోవచ్చనమాట. లైక్ మనకి ఎక్స్‌టర్నల్ ఈ జీపీయూస్ అని చెప్పేసి మార్కెట్‌లోని, ఆన్‌లైన్‌లోనే అవైలబుల్‌గా ఉంటాయి. మనకి ఎంత కావాలంటే అంత స్టోరేజ్‌తోనే వస్తదనమాట. ఇది ఏం లేదు డిఫరెంట్ కనెక్షన్స్‌తో ఉంటాయి. కొన్నైతే హెచ్‌డీఎంఐ, కొన్నైతే మనకి థండర్ బోల్ట్, కొన్నైతే టైప్ సి, కొన్నైతే వీజీఏ ఇలా డిపెండ్స్ అపాన్ అవర్ చాయిస్ బట్టి మనకేమో ఉంటాయన్నమాట. ఆ కనెక్షన్స్ తీసుకొచ్చి మన ల్యాప్‌టాప్‌కి పెట్టేసి దానికేమో పవర్ అందించాలి. 630 దాకా ఒక 500-630 వాట్స్ పవర్ ఉంటది. ఆ పవర్ అందిస్తే చాలు మనకి చక్కగా వర్క్ అవుతుంది. కాకపోతే దీనివల్ల డిసడ్వాంటేజెస్ 2 ఉన్నాయి. ఒకటొచ్చేసరికి కాస్ట్ చాలా ఎక్కువ. ఈ జీపీయూకి పెట్టే అమౌంట్‌తోని మనకి చక్కగా ఆర్టీఎక్స్ సిరీస్ గ్రాఫిక్ కార్డ్ ఉన్న మంచి ల్యాప్‌టాప్ అయితే మనకొచ్చేస్తది. అండ్ సెకండ్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి బేసిక్‌గా ల్యాప్‌టాప్ అంటే పోర్టబిలిటీకి పేరు. మనకి హ్యాపీగా ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళిపోవచ్చు. బట్ ఇప్పుడు ఇన్ కేస్ మనం ఈ జీపీయూ గాని కొన్నట్టయితే మనకది ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళడం అవ్వదు. చాలా హ్యూజ్‌గా ఉంటది. కొన్ని పోర్టబుల్‌గా కనిపించినవి కూడా ఇట్స్ ఎన్ ఎగస్ట్రా క్యారియర్ అనమాట. సో ఈ విధంగా మనకేంటంటే ఈ జీపీయూని ప్రిఫర్ చేస్తారు కానీ కొంతమందయితే దాన్ని సజెస్ట్ చేయలేరు. నేనైతే సజెస్ట్ చేయను. ఎందుకంటే వేస్ట్. దాని బదులుగా మనం చక్కగా పీసీ కొనుక్కోవడం లేకపోతే ఆర్టీఎక్స్ సిరీస్ ఉన్న కొత్త ల్యాప్‌టాప్‌ని మళ్ళీ కొనుక్కోవడం అయిపోతది. ఎందుకంటే ఆల్మోస్ట్ 60,000-70,000 ఉంటది మనకి ఈ జీపీయూ అన్నది. సో ఈ విధంగా నేను ఫైనల్‌గా కంక్లూజన్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే మనకి గ్రాఫిక్ కార్డ్‌లోని మనకి ల్యాప్‌టాప్‌లోని ఆబ్వియస్‌గా జీపీయూని అప్‌గ్రేడ్ చేయడం కుదరదు. తప్పదు ఇంక చెయ్యాలి అన్నప్పుడు మనకేమో రిస్క్ చేసి ఈ జీపీయూని కొనుక్కోవడమే. ఇది ఫూలిష్ అని అంటారు తప్ప ఇంకా అంతకన్నా ఏం లేదు. ఎందుకంటే నేను ప్రమోట్ చేయకూడదని కాదు నా ఉద్దేశం. బేసిక్‌గా ఈ జీపీయూ కొన్న అమౌంట్‌తోని మనకి ల్యాప్‌టాప్ వచ్చేస్తది. అలాంటప్పుడు మనం ఈ జీపీయూ కొనాల్సిన అవసరం ఏమొచ్చింది? సో ఫైనల్‌గా ఏంటంటే మనం ల్యాప్‌టాప్‌కి జీపీయూ అన్నది అప్‌గ్రేడ్ చేయడం కుదరదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో బట్టి మీకు క్లియర్‌గా అర్థమయ్యి ఉంటది. మనకి ల్యాప్‌టాప్‌లోని జీపీయూ అప్‌గ్రేడ్ చేయొచ్చా లేదా అని చెప్పేసి. ఒకవేళ ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.